తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మీకైతే ఏ డేట్స్ లోపల రిలీజ్ చేస్తారు కావచ్చు అని చెప్పి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఎందుకు రిలీజ్ చేస్తారు అని చెప్పి కూడా నేను డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో లోపల. సో దానికంటే ముందు ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్లీ ఏంటి అంటే మనకి ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనం ఇంప్రూవ్మెంట్ని పక్కకు పెడితే మనకు తెలంగాణ లోపల ఏవైతే సప్లిమెంటరీ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఒక 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏంది ఆ నోటిఫికేషన్స్ అంటే డిగ్రీకి సంబంధించిన దోస్త్ 2025 అండ్ దాని తర్వాత తెలంగాణ ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఉందన్నట్టు. సో ఈ ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ని కొంచెం పక్కకు పెడితే మనకి దోస్తుకు సంబంధించిన ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, అండ్ మనకి దోస్తుకు సంబంధించిన ఫేజ్ 3 కూడా స్టార్ట్ అయింది. సో దోస్తుకు సంబంధించిన ఫేజ్ 3 అనేది 18th వరకు లాస్ట్ డేట్ అవుతుంది నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 19th వరకు టైం అయితే ఉంది, 19th జూన్ వరకు. అంటే మనకి 18th వరకే దోస్త్ లోపల అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అన్నట్టు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసినాం జూన్ 16th వరకు మనకు రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ అని చెప్పి. సో మనకి 1 to 2 days లోపల ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో మనకి రిజల్ట్స్ అయితే జూన్ 16th or 17th రోజు రిలీజ్ చేయడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో జూన్ 16th కంటే ముందే కావడానికి కూడా హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3-4 days లోపల మనకు రిలీజ్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్తో పాటు మనకు ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ కూడా ఒకటేసారి రిలీజ్ అవుతాయి అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో మనకి ఈ 3-4 days లోపల మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి కాబట్టి దోస్కి అప్లై చేసుకోవడానికి అయితే మీరు రెడీగా ఉండుర్రి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.